వారి బ్రతుకుల్లో పగలే చీకట్లయ్యాయి. అగ్నికీలల్లో వారి మృత్యు కరాళ నృత్యం చేసింది. కుటుంబం కోసం ఎక్కడో రెక్కలు కష్టం చేసి పండుగ పూట కుటుంబ సభ్యులతో ఆత్మీయులతో సంతోషంగా గడపాలని ఇదిగో వస్తున్నాం అంటూ పలికిన మాటలు మూగబోయాయి. ఇంటి పెద్ద దిక్కులు ముద్దులకే పిల్లలు మృతదేహాల శవాల ముద్దలుగా ఇంటికి రావడంతో కన్నపేగులు తట్టుకోలేకపోయాయి. కట్టెలు తెంచుకున్న రోధనలు అక్కడ కట్టడి చేయడం అసాధ్యమైంది. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద బస్సు అగ్ని ప్రమాదంలో దుర్మరణం చెందిన నెల్లూరు జిల్లాకు చెందిన వారి మృతదేహాలు శనివారం వారి నివాసాలకు చేరుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కో ఇంట్లో ఒక్కో విషాదకర దృశ్యాలు అందరినీ కలచివేశాయి. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ప్రైవేటు ట్రావెల్ బస్సు టిప్పర్ను ఢీకొనగా వ్యాపించిన అగ్నికీలల్లో నెల్లూరు జిల్లా వాసులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆత్మకూరి చిన్నయ్య మృతదేహంను కలిగిరి మండలం నాగసముద్రం బీసీ కాలనీకి, ఉదయగిరి మండలం దాసరపల్లికి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు మృతదేహంను పొదలకూరుకు, నరసింగు ప్రభావతి మృతదేహం కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లికి, ఆమె కుమార్తె చైత్ర మృతదేహాన్ని అమ్మమ్మ ఊరు పొదిలి మండలంలో ఉన్న గురవాయిపాలానికి తరలించారు. అదేవిధంగా గుల్లపల్లి వెంకటేశ్వర్లు మృతదేహాన్ని దుత్తలూరు మండలం మందలనాయుడుపల్లికి, ఇలా వారి నివాసాలకు చేర్చారు. శవాలై వచ్చిన వారిని చూసి కుటుంబ సభ్యులు, వారి ఆత్మీయులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తూర్పు ఎర్రబల్లిలో ప్రభావతి మృతదేహంను మండల టీడీపీ నేతలు, అధికారులు సందర్శించి నివాళులర్పించారు. స్థానికంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ లేకపోవడంతో ఆయన తన ట్రస్టు నుంచి 30,000 రూపాయలు ఆర్థిక సహాయం పంపగా మండల టీడీపీ నేతలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కలిగిరి మండలం నాగసముద్రం బీసీ కాలనీలో చిన్నయ్య మృతదేహంను చూసి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నయ్య హైదరాబాదులో బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య, 4 కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె వైష్ణవి తండ్రి శవం ఇంటికి చేరుకుందని తెలిసి పుట్టెడు దుఃఖంలోనూ 10 పరీక్షలకు హాజరవడం అందరినీ కలిచివేసింది. చిన్నయ్య మృతదేహాన్ని కలిగిరి, వింజమూరు టీడీపీ నేతలు సందర్శించి వారి కుటుంబాన్ని ఓదార్చారు. మందల నాయుడుపల్లిలో గుల్లపల్లి వెంకటేశ్వర్లు మృతదేహం ఇంటికి రాగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నిజామాబాద్లో బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య, 4 ఏళ్ల బాబు, 2 ఏళ్ల పాప ఉంది. మాకు దిక్కెవరు అంటూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉదయగిరి మండలం దాసరపల్లికి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు మృతదేహంను పొదలకూరులోని వెంకటేశ్వర నగర్లో నివసిస్తున్నాడు. జగిత్యాలలో బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వెంకటేశ్వర్లకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని మండల టీడీపీ నేతలు, అధికారులు సందర్శించి నివాళులర్పించారు.
మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో ఉగాది రంజాన్ డిస్కౌంట్ ధమాకా. 2 పండుగలు ఒక్క షాపింగ్ వేదిక. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ మరియు 1+1 1+2 కాంబో ఆఫర్స్. అద్భుతమైన 2 వేడుకలకు అవధులు లేని డిస్కౌంట్స్. 666 రూపాయలకే 2 లెనిన్ సిల్క్ సారీస్, 555 రూపాయలకే 2 పట్టు సారీస్, 599 రూపాయలకే 2 జైపూర్ కుర్తీస్, 999 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 1199 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 699 రూపాయలకే 2 బాయ్స్ షర్వాణీస్, 1199 రూపాయలకే 2 గర్ల్స్ గాగ్రాస్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 1099 రూపాయలకే 2 కుర్తా పైజామాస్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై భారీ డిస్కౌంట్స్. విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.